భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండము 7వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాభిషేక వార్త విని కైకేయి సంతోషముతో మంథరకు బహుమానముగా తన ఆభరణము ఇచ్చుట అనే కథగా విందాం. పుట్టినది మొదలు కైకేయి దగ్గర నివసిస్తున్న జ్ఞాతిదాసి అయిన మంథర దైవవశం చేత చంద్రునితో సమానమైన తెల్లని ప్రాసాదమును ఎక్కింది. ఆ మంథర ప్రాసాదము పైకెక్కి అక్కడి నుంచి రాజమార్గాలన్నీ తడిపి పూలు చల్లి ఉన్న అయోధ్య నగరాన్నంతటినీ చూసింది. మంథర ప్రాసాదమెక్కి అయోధ్యను చూసేసరికి ఆ నగరమును శ్రేష్టమైన పతాకలతోనూ ధ్వజములతోనూ అలంకరించారు. జనులు నిరాటంకరంగా సంచరించడానికి ప్రాకారాదులను తొలగించి కొత్త మార్గాలు వేయబడ్డాయి. జనులందరూ శిరస్నానం చేసి ఉన్నారు. బ్రాహ్మణులు పుష్పమాలలను మధుర భక్ష్యములను చేతగ్రహించి మంత్ర పాఠాదులు చేస్తున్నారు. దేవాలయ ద్వారాలు వెళ్ళవేయడం చేత తెల్లగా ప్రకాశిస్తున్నాయి. అనేక విధములైన వాయిద్యాలు మ్రోగుతున్నాయి. ఆ నగరము అత్యంత హృష్టాంతరంగులైన జనులతో నిండి వేదఘోషతో మారుమ్రోగుతున్నది. గజములు అశ్వములు కూడా ఉత్సాహంతో ఉన్నాయి. ఆబోతులు రంకెలు వేస్తున్నాయి. ఆనందభరితులై పౌరులందరూ తమ తమ గృహాలపై ధ్వజాలను ఎగరవేశారు. ఒక దాది సంతోషముతో నయనములు వికసింపక తెల్లని పట్టు వస్త్రము ధరించి సమీపముననే నిలిచి ఉండగా మంథర కౌసల్య ఎక్కువ ధనాభిలాష కలది అవడం చేత లుబ్ధురాలైనను ఈనాడు అత్యంతానందంతో జనులకు ధనము దానము చేస్తున్నదేమిటి? జనులందరూ ఇంత ఆనందంగా ఉండడానికి కారణమేమిటి? రాజు సంతోషించి ఏమైనా ఘనకార్యం చేయనున్నాడా? నాకు చెప్పు అని ఆమెను అడిగింది. అప్పుడు ఆ దాది సంతోషంతో తబ్బిప్పులవుతూ రామునకు కలగనున్న అత్యధికమైన అభివృద్ధిని గూర్చి పరమానందంతో మంథరకు ఈ విధంగా చెప్పింది. దశరథుడు రేపు పుష్యమీ నక్షత్రంలో దోషరహితుడైన రాముని యవ్వరాజ్యాభిషిక్తుని చేయనున్నాడు అని చెప్పింది. దాది మాటలు విన్న ఆ మంథర కోపావిష్టురాలై కైలాస శిఖరము వంటి ఆ ప్రాసాదం నుండి శీఘ్రంగా దిగింది. పాపాలోచన గల ఆ మంథర కోపంతో మండిపడుతూ శయనించి ఉన్న కైకేయి దగ్గరికి ఏగి, ఓ తెలివి తక్కువదానా, పడుకున్నామేమిటి? లెమ్ము, నీపైకి ఆపదలు ముంచెత్తుకుని వస్తున్నాయి. నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఓ కైకేయి, నీవు భర్తకు ప్రియురాలువు అని పైకి కనబడ్డమే గాని వాస్తవమున నీవు అతనికి ఇష్టురాలువు కాదు, సౌభాగ్యవంతురాలనని, అంటే భర్త ప్రేమకు పాత్రురాలను అని బడాయి చెప్పుకుంటున్నావు. కానీ నీ సౌభాగ్యం గ్రీష్మమునందు నదీ ప్రవాహం వల్లే చంచలమైపోయింది అని పలికింది. పాపపు ఆలోచనలు గల ఆ మంథర కోపంతో పలికిన పరుషవాక్యాలు విని కైకేయి చాలా దిగులు చెందింది. కైకేయి మంథరతో, ఓ మంథర, మన క్షేమానికి భంగం వాటిల్లిందా ఏమిటి? నువ్వు దిగులు చెందిన ముఖంతో చాలా దుఃఖితురాల్లా కనబడుతున్నావు అని ప్రశ్నించింది. మాటలలో నేర్పరి అయిన మంథర కైకేయి పలికిన మధురాక్షరాలు గల మాటలు విని కోపించింది. ఆమె ఇంకనూ ఎక్కువ విషణ్ణురాలై కైకేయికి దుఃఖం కలిగిస్తూ రామునిపై ఆమెకు వైమనస్యమును పుట్టిస్తూ ఈ విధంగా పలికింది. రాణి, నీకు అంతులేని మహాదుఖం వచ్చి పడింది. దశరథుడు రాముని యవ్వరాజ్యాభిషిక్తుని చేస్తున్నాడు. నేను అనంతమైన దుఃఖంలో మునిగిపోయాను. నన్ను అగ్నిచేత కాల్చివేస్తున్నట్లుంది. ఈ విధంగా దుఃఖ శోకములతో నిండిన దానినై నీకు హితం చేయగోరి ఇక్కడికి వచ్చాను. నీకు దుఃఖం కలిగితే నాకు గొప్ప దుఃఖం కలుగుతుంది. నీకు అభివృద్ధి కలిగితే నాకు అభివృద్ధి లభిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు. కైకేయి, రాజవంశంలో జనించి రాజభార్యలలో ప్రధానురాలవైనను నీవు రాజధర్మమునందలి క్రౌర్యాన్ని తెలుసుకోలేకపోతున్నావేమిటి? నీ భర్త ధర్మాలు చెప్తూ ఉంటాడు, కానీ రహస్యంగా అపకారం చేస్తాడు. తీయగా మాట్లాడుతూ క్రూరంగా ప్రవర్తిస్తాడు. నీవు పరిశుద్ధమైన హృదయం కలదాను అవడం చేత అతడి విధంగా మోసగిస్తున్నప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త నీ వద్దకు వచ్చి నిష్ప్రయోజనాలైన మంచి మాటలు పలుకుతూ ఉంటాడు, కానీ లాభం మాత్రం ఆ కౌసల్యకే సమకూరుస్తున్నాడు. తల్లి వలె హితం కోరుతూ దుష్టబుద్ధి గల నీ భర్త భరతుని నీ బంధువుల ఇంటికి పంపివేసి రేపు ప్రాతకాలమున ఏ అడ్డులు లేని రాజ్యాన్ని రామునికి ఇస్తున్నాడు. నీవు సర్పాన్ని ఒళ్ళో ధరించినట్లు శత్రువును భర్త అనే పేరుతో గ్రహించున్నావు.
ఉపేక్షించిన సర్పం గాని శత్రువు గాని ఏం చేస్తుందో దశరథుడు నీ విషయంలోనూ నీ కుమారుడి విషయంలోనూ అదే చేశాడు. ఓ తెలివి తక్కువదానా, నిత్యము సుఖాలకు అలవాటు పడిన నిన్ను భూటకపు మాటలతో బుజ్జగిస్తూ ఆ పాపాత్ముడు రామునకు రాజ్యాభిషేకం చేసి నిన్ను సంతాన సహితంగా నశింపచేస్తున్నాడు కదా. సమయోచితంగా నీకు హితమైన కార్యం ఏదైనా చెయ్యి. చూపరులకు ఆశ్చర్యం కలిగించే సౌందర్యం కలదానా, నీ పుత్రుని నిన్ను నన్ను కూడా రక్షించు అంది. అంతవరకు శయనించి ఉన్న ఆ సుందరముఖి మందర మాటలు విని ఆనందభరితయ్యి శరత్కాలమునందలి చంద్రలేఖవలే లేచింది. ఆమె చాలా సంతోషించి మందర మాటల తీరుకు ఆశ్చర్యపడుతూ ఆమెకు ఒక మంచి ఆభరణాన్ని పారితోషికంగా ఇచ్చింది. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ కైకేయి మందరకు ఆభరణం ఇచ్చి ఆమెతో ఈ విధంగా అంది. మందర, నీవు చెప్పింది నాకు అత్యంత ప్రియమైన విషయం. ఇది నేను ప్రియమైన వార్త చెప్పిన వారికి ఇచ్చే పారితోషికం. అతి ప్రియమైన వార్తను తెచ్చిన నీకు ఇంకనూ ఏం ఇవ్వాలో చెప్పు. నాకు రాముడన్నను భరతుడన్నను భేదబుద్ధి లేదు. అందుచేత రాజు రాముని రాజ్యాభిషిక్తుడిని చేస్తున్నాడు అనే విషయంలో సంతోషిస్తున్నాను. నువ్వు కూడా సంతోషానికి తగిన దానివే. నువ్వు కూడా సంతోషించడానికి తగిన దానవు. నాకింతకంటే ప్రియమైనది మరొకటి లేదు. అందుచేత నీకు ఇంతకంటే ప్రియమైన దానిని మరల ఎన్నడూనూ చెప్పజాలవు. నీకు మంచి వరం ఇస్తాను, కోరుకో అన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండము 7వ సర్గయందలి గల 1 నుంచి 36వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామాభిషేక వార్త విని కైకేయి సంతోషముతో మంథరకు బహుమానంగా తన ఆభరణమిచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 8వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామాభిషేకము కైకేయికి కీడు కలిగించునని మంథర కైకను భయపెట్టుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.